నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి మరీ నమస్కరిస్తున్నాను. అలాగే నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ వార్తల్ని చెంచలగూడ జైలు నుండి చదివేది మీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదా అని అడుగుతూ ఉన్నా. తమ్ముళ్ళు, నేను సీఎం కావడానికి ఇంకా ఏడాదిన్నర ఉన్నదనేటువంటి విషయం నిజం కాదా అని అడుగుతూ ఉన్నా. కిరణ్ కుమార్, సత్యబాబు కలిసి ఈ లోపునే నన్ను సీఎం చేస్తున్నట్టు కనిపించటం లేదా అని అడుగుతూ ఉన్నా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి వాళ్ళ హెడ్లైన్స్ చదువుతానని, అవన్నీ జాగ్రత్తగా వినాలని నా రాష్ట్ర ప్రజలందరికీ చేతులెత్తి మరీ తెలియచేస్తున్నాను. దయచేసి జాగ్రత్తగా వినండి. అప్పుడు నాయన లేకపోయినా మనకు సానుభూతి, ఇప్పుడు జైల్లో ఉన్నా మనకు సానుభూతి. 2014 కన్నా ముందే సీఎం అయిపోతా, 100 ఏళ్లకు తక్కువ కాకుండా రాష్ట్రాన్ని పాలిస్తా. రాష్ట్రంలోని ఓట్ల మీద పేటెంట్ రైట్స్ నాకే, తెలంగాణ సీమాంధ్రలో సీట్లన్నీ వచ్చేవి మనకే. నౌ న్యూస్ ఇన్ డీటెయిల్. నా తమ్ముళ్ళు, అక్కయ్యలు, చెల్లెమ్మలు ప్రతి ఒక్కళ్ళు జాగ్రత్తగా వినండి. చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారు. ఉండవల్లి రాజమండ్రిలో సభలు జరిపారు. కేసీఆర్ సమర దీక్షలో మాట్లాడారు. అయినా సరే జనమంతా నా ఓట్లన్నీ జాగ్రత్తగా దాయడం లేదా అని నేను అడుగుతూ ఉన్నా. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు చెప్పడం కోసం మన అధికార ప్రతినిధి బాజిరెడ్డి గారు లైవ్ లో ఉన్నారు. ఓవర్ టు బాజిరెడ్డి గారు. నమస్కారం అండి జగన్ గారు. నేను విజయ్ శాంతి రాములమ్మ. ఉద్యమం సమర దీక్ష దగ్గర మా బక్కన్న కేసీఆర్ 116 తెలంగాణ తిట్లు తిట్టాడు. ఎందుకో తెలుసా? తెలంగాణ తేవడానికి 100 ఎమ్మెల్యేలు 16 ఎంపీలు కావాలి. అందులో ఒక్క సీటు పోయినా నేను ఊరుకోను. తేడా జరిగిందో ఒక్కొక్కరి తిత్తి తీస్తా. విజయశాంతి గారు, నన్ను తిత్తి తీస్తానని చెప్పనడం న్యాయమా ధర్మమా అని అడుగుతున్నా. దయచేసి సమాధానం చెప్పండి. ఏంటంటే జగన్ గారు, ఏంటిది ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు మన ఓట్లు మనకి సరిగ్గా ఉన్నాయా లేదా అని చెప్పి తెలుసుకోవడానికి ప్రతి కూడా ఏదో ఒక సబ్ పెట్టుకుంటాడు. మీకు తెలియకపోవచ్చు కానీ ఇది పాత రివాజే అని నాకు తెలియగలిగితే ఏదైనా మాట్లాడితే సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తో మాట్లాడాలండి. అంతేగాని ఇలా ఏది పడితే మాట్లాడితే ఎలాగండి? ఇది విన్నారా తమ్ముళ్ళు? మా నాయన నా కోసం పెట్టి వెళ్ళిన ఓటు బ్యాంక్ ని దోచేయడం కోసం ఎంతమంది ఎన్ని కుట్రలు చేస్తున్నారో మీరు చూసారా? నాయనా జగన్ బాబు, నేనయ్యా నందమూరి లక్ష్మీ పార్వతిని. వీళ్ళంతా అంతే నాయనా. ఒకళ్ళ దగ్గర ఓటు బ్యాంకు ఉంది అంటే దాన్ని ఎలా కొల్లగొట్టేయాలి అని చూస్తారు బాబు. 6 అడుగుల అందగాడు, ఆంధ్రుల అభిమాన నాయకుడు అయినటువంటి ఎన్టీ రామారావు గారు నాకు కూడా ఓ పెద్ద ఓటు బ్యాంక్ ఇచ్చి వెళ్లారు నాయనా. వారి తర్వాత నేను పార్టీ పెడితే ఒక్క సీటు కూడా రాలేదు. అంతా చంద్రబాబు దోచేశాడు బాబు. ఎన్టీఆర్ గారు రాత్రి కలలో ఈ మాటే చెప్పి బాధపడ్డారు నాయనా. తమ్ముళ్ళు, ఈ లక్ష్మీపార్వతి గారు నాకు సలహా ఇస్తున్నారా, నా భవిష్యత్తు చెప్తున్నారో నాకు అర్థం కావడం లేదు. దయచేసి సమాధానం చెప్పండి. ఏం జగన్, ఏం మాట్లాడుతా ఉన్నారు? ఏం తమాషాగా ఉందా? ఏమిటా లక్ష్మీపార్వతి చెప్పేది? ఆమె ఓట్లు నేను దోచేశానా? పిచ్చ కథలు చేద్దామనుకుంటా ఉన్నారు. మీరు గనక ఒక్కసారి చూస్తే ఇప్పుడు జనంలో ఉన్నది నేనేనని చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. అదే మాదిరిగా మనం ఇంకో పక్క చూస్తే మళ్ళీ నన్ను సీఎం గా చూడాలని చెప్పి రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటా ఉన్నట్టు మనకి చాలా క్లియర్ గా తెలుస్తా ఉంది. మీరు లేనిపోయిన అవసరం పెట్టుకోవద్దు. ఇది పద్ధతి కాదు. తమ్ముళ్ళు, నన్ను జైల్లో ఉంచి ఆయన్ని సీఎం చేస్తారని చెప్పుకోవడం న్యాయమా ధర్మమా అని అడుగుతున్నా. సరే, ఎందుకైనా మంచిది ఇక్కడ ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందామని మీ అందరికీ తెలియచేస్తున్నాను. టేక్ ఏ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. నా వార్తలు నా ఇష్టం కార్యక్రమానికి విరామం తర్వాత మళ్ళీ మీ అందరికీ తిరిగి స్వాగతం పలుకుతూ
బాబు జగను, ఈడ కొండ సురేఖను, ఇంగో నువ్వైతే ఏం ఫికర్ కాకు, ఈడేం జరుగుతలేదు. ఏం చేయాలనో తొయ్యాక కేసీఆర్ జానరెడ్డిని, మధు యాష్ కి కేసీఆర్ ను తిట్టుకుంటా ఉన్నారు. అంతా గుడిగుడి జంగాల్ లెక్కున్నది. ఇలా గోతులు ఇల్లే తవ్వుకుంటున్నారు బాబు. నువ్వు ఫికర్ కాకన్నా కదా, నువ్వైతే జైల్లో ఉంటేనే మంచిగా ఉంటది. అందరి సానుభూతి నీకే ఉంటది కదా బాబు. తమ్ముళ్ళు, మన కొండా సురేఖ గారు చెప్పేది ఏమిటి అని అడుగుతున్నా. నన్ను జైల్లో కంటిన్యూ అయిపోమని ఆవిడ చెప్పటం లేదా అని అడుగుతున్నా. మై డియర్ గాడ్ బ్రదర్ జగన్, మనకు మంచి రోజులు వచ్చేసాయి. కర్ణాటకలో సెట్టర్ ప్రభుత్వం కూలిపోతోంది బ్రదర్. ఏపీలో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం కూడా తప్పకుండా కూలిపోతుంది బ్రదర్. మనం డైరెక్ట్ గా జైలు నుండి సీఎం పేషికి పోవచ్చు బ్రదర్. కర్ణాటక నాది బ్రదర్. నువ్వు ఏపీనా లేక సీమాంధ్రనా రాయలసీమ, అది తేల్చుకో బ్రదర్. ఆ రకంగా మనం తప్పకుండా రాబోయే రోజుల్లో అధికారాన్ని వెలగబెట్టేటువంటి రోజులు వస్తూ ఉన్నాయి. ఇది వాస్తవం. తమ్ముళ్ళు, నన్ను రాయలసీమ సీఎం అనడం న్యాయమా ధర్మమా అని అడుగుతూ ఉన్నా. నమస్కారం జగన్మోహన్ రెడ్డి గారు, నేను అంబట్ రాంబాబుని మాట్లాడుతా ఉన్నా, శ్రీనగర్ కాలనీ గెస్ట్ హౌస్ నుంచి. బయట ఉన్న వాళ్ళకి ఐడియాలు రాక ఫామ్ హౌస్ కు పోతా ఉన్నారు. మీరు చాలా అదృష్టవంతులు, హాయిగా జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడే గొప్ప గొప్ప క్రిమినల్ ఐడియాలన్నీ మీకు వస్తాయి. నేను మళ్ళీ మీకు చెప్తా ఉన్నా, మీరు అక్కడే ఉండండి, అదే మీకు లక్కు. ఇది వాస్తవం కాదని చెప్పి మీరు అనగలరా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నా. తమ్ముళ్ళు, మన రాంబాబు గారు కూడా నన్ను జైల్లోనే ఉండమనడం న్యాయమా ధర్మమా అని అడుగుతున్నా. సి మిస్టర్ జగన్, మీకు ఇప్పుడు 2 ఆప్షన్స్ ఇవ్వడములు చేస్తాము. కాంగ్రెస్ తో కలిసి ఎలక్షన్స్ కు వెళ్ళడములు చేస్తారా, ఆర్ మొత్తం జీవితం జైల్లోనే గడపడములు చేస్తారా? ఏ విషయం గులాం నబీ ఆజాద్ గారికి చెప్పండి. విన్నారా తమ్ముళ్ళు, నన్ను ఈ రకంగా మళ్ళీ మా నాయన కుర్చీకి దూరం చేయడం లేదా అని అడుగుతున్నా. సరే, ఇక ఈ బులెటిన్ని ఇక్కడితో ముగిస్తున్నానని మీ అందరికీ చేతులెత్తి మరీ తెలియచేస్తున్నాను. నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లెమ్మ, నమస్తే అన్నయ్య, నమస్తే తమ్ముడు. జై మన మీద సానుభూతి పవనాలు, జై మన సీఎం కళలు.